వినేది గుండెసడి మాత్రమే, లోనున్నది తెలిసేదెలా అంటారు వెగ్గెల ఉషశ్రీ గారు. మరి గత వారం స్టెథోస్కోప్ మీద మనం ఇచ్చుకున్న అవసరం మీద ఈ హైకు కూడా నాకెందుకో ఎంపిక చేయాలనిపించింది. వినేది గుండెసడి మాత్రమే, లోనున్నది తెలిసేదెలా అంటారు. నిజానికి మరి స్టెథోస్కోప్ ద్వారా మనం వినగలిగేది గుండె శబ్దం మాత్రమే. కానీ లోనున్నది తెలిసేదెలా అంటే మరి గుండె లోపల, మనసు లోపల ఉన్నటువంటి విషయాలు ఎట్లా తెలుస్తాయి? గుండె శబ్దాన్ని మాత్రమే స్టెథోస్కోప్ పసిగట్టగలుగుతుంది, కానీ మనసును స్టడీ చేయలేదు కదా. అంటే ఇది కూడా ఇవాళ సమాజంలో ఇటీవల జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక విషాదకర సంఘటనను స్ఫురింపజేసేటువంటి హైకుగా చెప్పుకోవచ్చు. అంటే స్టెథోస్కోప్ అనేది ఇక్కడ డాక్టర్గా సింబాలిక్గా యూజ్ చేశారనుకున్నప్పుడు, డాక్టరు తన స్టెథోస్కోప్ తోటి గుండె శబ్దాన్ని పసిగట్టగలరు, కానీ గుండె సడిని వినగలరు. కానీ మరి మనిషి లోపల ఏముంది, ఎట్లాంటి దుర్మార్గం ఉంది అనే విషయాన్ని, తన చుట్టూ ఉన్న మనుషుల్లో ఉన్నటువంటి దుర్మార్గాన్ని పసిగట్టలేదు కదా అనేది కవయిత్రి గారు చెప్పదలుచుకున్న ధ్వని ఈ హైకులో. సో ఇట్ హ్యాస్ టోల్డ్ మెనీ థింగ్స్. కాబట్టి ఒక అద్భుతమైన ఇంటర్ప్రిటేషన్స్కి మంచి స్పేస్ ఇచ్చినటువంటి హైకు ఇది. సో ఐ అప్రిషియేట్ వెగ్గలం ఉషశ్రీ మేడం ఆల్సో. ఇది చాలా మంచి హైకు. అభినందనలు మీకు మేడం. ఇది నా విశ్లేషణ. మరి నా ఈ విశ్లేషణ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి_SN. ఎందుకంటే మీ సపోర్టు నాకు చాలా అవసరం. నమస్తే.